హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే అల్లం చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను అల్లము అండ్ బెల్లము అండ్ ఎండుమిర్చి అలాగే చింతపండు సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి. కప్పు వైజ్గా తీసుకున్నాను. ఇక్కడ నేను చింతపండు చూపించలేదండి, మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర, ధనియాలు అండ్ శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి. ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెడీగా పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుందండి మనకు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ శనగపప్పు, మినపప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలండి. అన్నీ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువగా మనం వేయించాల్సిన అవసరం ఉండదు. వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలండి. ఇలాగా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం కూడా మనం వేసుకొని వేయించుకోవాలి. అల్లంలోని కొంచెం పచ్చితనం అంతా మనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇది మనకు ఇడ్లీలోకి కానీ, మనకు దోశలోకి కానీ, మనం టిఫిన్స్లోకి దేనికైనా, మనం ఉప్మాలోకి కానీ దేంట్లోకి కానీ మనం నంచుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మనము చింతపండు కూడా యాడ్ చేసుకొని మంచిగా చింతపండును తొక్కలు లేకుండా ఏం లేకుండా మంచిగా నీట్గా చేసుకొని ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ చింతపండును, ఎండుమిర్చిని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటారు కొంతమంది, కానీ నేను ఇక్కడ ఏం నానబెట్టలేదండి. వేడి నీళ్ళు మాత్రమే ఇందులోకి పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకున్నాక తర్వాత 1 కప్పు వరకు బెల్లం కూడా మనం పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసి అలాగే వేడి నీళ్ళు ఇందులోకి పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్ అయిన అల్లం చట్నీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.